Hi, hello, welcome to Movie Max. Here is the review of Bharatiyu 2 starring Kamal Hassan, Siddharth, Priya Bhavani Shankar and Rakul Preet Singh. ఇక మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, అలాగే శంకర్ గారికి ఇది కంబ్యాక్ ఫిలిం అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ ఛానల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. మూవీ ప్లాట్ ఏంటంటే సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ సమాజంలో ఉన్న తప్పుడు పనులను వ్యతిరేకిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో భారతీయుడు రావాలని #కంబ్యాక్ ఇండియన్ అని సోషల్ మీడియాలో వైరల్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అవడం బాగానే స్టార్ట్ అవుతుంది. అలాగే ఫస్ట్ 20 minutes కూడా చాలా బాగుంటుంది. కానీ ఎంటైర్ మూవీ అలా తీసుకెళ్ళుంటే ఈ పాటికి మనం ఈ మూవీ గురించి ఇలా మాట్లాడే వాళ్ళం కాదు. కానీ శంకర్ గారు దాంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే 20 minutes అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ఇండియన్ 3 ట్రైలర్ తప్పించి ఇంకేవి బాగలేదు. ఇవి కాకుండా మూవీలో సిద్ధార్థ్ గారి ట్రాక్ కూడా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో సిద్ధార్థ్ గారే ఉంటారు. అండ్ విజువల్స్ పరంగా శంకర్ గారి మార్క్ అయితే ఈ మూవీలో చూస్తాం మనం. అండ్ మూవీలో ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉండాల్సింది. అలాగే ఈ మూవీలో కమల్ హాసన్ గారు వేసిన గెటప్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. దానివల్ల కమల్ హాసన్ గారు యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. భారతీయుడు 1 లో సేనాపతి క్యారెక్టర్ లో వేసే గెటప్ అయితే కమల్ హాసన్ గారికి చాలా సూట్ అవుతుంది. కానీ ఈ మూవీలో అలా జరగలేదు. పార్ట్ 3 లో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఈ మూవీలో ఇంకో ప్రాబ్లం వచ్చి రన్ టైం చాలా ఎక్కువ అనిపిస్తుంది కొన్ని ట్రాక్ సీన్స్ వల్ల. అండ్ ఈ మూవీలో ఇంకో నెగిటివ్ వచ్చి మ్యూజిక్ అయితే ఈ మూవీలో అంతగా బాగాలేదు. అనిరుద్ గారు తన మ్యూజిక్ తోనే చాలా సినిమాలు హిట్ చేశారు, లైక్ జైలర్. కానీ ఈ మూవీలో అయితే తన మార్క్ మ్యూజిక్ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ లో వచ్చిన ఇండియన్ 3 ట్రైలర్ తో ఇండియన్ 3 మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ మూవీతోనైనా శంకర్ గారు హిట్ కొట్టాలని మనం అనుకుందాం. అసలు ఈ మూవీని 2 parts గా కాకుండా ఒకే మూవీలో స్టోరీ మొత్తాన్ని చూపించేసి ఉంటే మూవీ బాగుండేది అనిపించింది. సో గాయ్స్, దిస్ ఈస్ మై రివ్యూ అబౌట్ భారతీయుడు 2. మీకు ఈ రివ్యూ నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.